వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. గత కేబినెట్లోనే అమరావతి రాజధాని ఫేజ్ 2 విస్తరణకి 7 గ్రామాల్లో 16,666 ఎకరాలు రైతుల నుంచి సేకరించడానికి సిఆర్డీఏకి అనుమతి ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది. తాజాగా దానికి సంబంధించి జీవో కూడా రిలీజ్ చేసింది. సిఆర్డీఏకి అనుమతులు ఇచ్చేసింది. ల్యాండ్ పూలింగ్, గతంలో ఎస్పీవి ఏర్పాటు చేస్తాం, స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి ఆ సంస్థకి ఏదైనా ఒక సంస్థకి అప్పగిస్తాం, ఆ వెంచర్ మొత్తం అదే డెవలప్ చేస్తుంది, మిగిలిన భూమిలో ప్రభుత్వానికి ఇచ్చి అది డెవలప్ చేసుకుంటుంది అని చెప్పారు. అదంతా పోయింది. తాజాగా అమరావతి కోసం తుళ్ళూరు, అమరావతి మండలాల్లో 7 గ్రామాలు 2వ విడత భూ సమీకరణకి సిఆర్డీఏ కమిషనర్ అనుమతి ఇచ్చారు. కమిషనర్కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి జీవో కూడా రిలీజ్ అయింది. 16,666 ఎకరాలు రైతుల నుంచి. అమరావతి మండలంలో వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి ఈ గ్రామాల్లో, తుళ్ళూరు, అమరావతి మండలాల్లో ఈ గ్రామాల్లో భూమి సమీకరిస్తారు. ల్యాండ్ పూలింగ్. ఏ గ్రామంలో రైతుల భూమి ఎంత, ప్రభుత్వ భూమి ఎంత, అసైన్డ్ భూమి ఎంత మనం పరిశీలిస్తే వైకుంఠపురంలో మొత్తం 3,361 ఎకరాలు ఉంటే పట్టా భూమి 965, అసైన్ ల్యాండ్ ఒక 0 లేదు, 1 ఎకరం కూడా లేదు. ప్రభుత్వ భూమి మాత్రం 1,395 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది వైకుంఠపురంలో. అందుకే వైకుంఠపురాన్ని అమరావతి రాజధానిలో గబాన కలిపేశారు. ఇక పెదమద్దూరులో మొత్తం భూమి 1,145, పట్టా భూమి 1,018, అసైన్ ల్యాండ్ 0, ప్రభుత్వ భూమి 127 ఎకరాలు. ఎండ్రాయిలో 2,166 ఎకరాలు మొత్తం రైతుల దగ్గర, మొత్తం టోటల్ ల్యాండ్ రైతుల దగ్గర నుంచి 1,879, రైతులకు ఆల్రెడీ అసైన్ చేసింది ఎస్సీ ఎస్టీ బీసీలకి 46 ఎకరాలు, ప్రభుత్వ భూమి 240. కర్లపూడిలో 2,944 ఎకరాల భూమి ఉంది. 2,603 ఎకరాలు రైతులకు సంబంధించింది, 51 ఎకరాలు అసైన్ ల్యాండ్, 290 ఎకరాలు ప్రభుత్వ భూమి. వడ్డమాన్లో 937 ఎకరాలు ఉంది. టోటల్ 1,763 ఎకరాలు రైతులకు సంబంధించింది, 4 ఎకరాల 72 సెంట్లు అసైన్ ల్యాండ్ ఉంది, 168 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇంకా ప్రభుత్వ భూములు అంటే వాగులు, వంకలు, అవి మిగిలిపోయిన ఫారెస్ట్ ల్యాండ్స్ ఇవే, వ్యవసాయానికి మనకు వచ్చేవి కాదు కాబట్టి మిగిలిపోయినాయి. ఇక హరిశ్చంద్రపురంలో 2,428 ఎకరాలు టోటల్గా, 1,448 రైతులది, 2 ఎకరాలు అసైన్ ల్యాండ్, 977 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. పెదపరిమిలో 6,513 ఎకరాలు మొత్తం టోటల్ ల్యాండ్, 5,886 ఎకరాలు రైతుల చేతిలో ఉంది. అసైన్ ల్యాండ్ అసలు లేనే లేదు, 627 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఇక మొత్తం టోటల్గా 20,494 ఎకరాలు రైతుల దగ్గర నుంచి, 16,666 ఎకరాలు అసైన్డ్ భూమి 104 ఎకరాలు, 3,826 ఎకరాల ప్రభుత్వ భూమి. ఈ 3,800 ఎకరాల తోడు రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమిలో ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిన తర్వాత రైతులకు ఇచ్చే 1,250 గజాలు, కమర్షియల్గా ఇచ్చే 250 గజాలు, తర్వాత రోడ్లు అవి డెవలప్మెంట్కి పోగా ప్రభుత్వానికి మరో 10,000 ఎకరాల భూమి జమ కాబోతా ఉంది సిఆర్డీఏకి. మొత్తం మీద ఈ 7 గ్రామాల్లోనే ప్రభుత్వానికి 14,000 ఎకరాల భూమి సిఆర్డీఏ ఖాతాలో జమ అవుద్ది. అందులో 5,000 ఎకరాల్లో నారాయణ చెప్పినట్టు అంతర్జాతీయ విమానాశ్రయం, 1,000 ఎకరాల్లో పెదపరిమిలో అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్, మరో 2,500 ఎకరాల స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీలు, ఐటీఈఎస్ కంపెనీలు. దాదాపుగా అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలోనే రావచ్చు. అయితే అంతర్జాతీయ విమానాశ్రయం నంబూరులో పెడుతున్నారు అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మరి వారికి ఉన్న సమాచారం అది. ప్రభుత్వం సేకరించిన భూమిలో కాకుండా మళ్ళీ విమానాశ్రయానికి మరోసారి నోటిఫికేషన్ రావచ్చు. ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ భూ సమీకరణ మొత్తం పూర్తవుద్ది. ఈ ఏడాది ఎలాగో పంటలు వేశారు కాబట్టి రైతులకి కౌలు కూడా ఇచ్చే పని లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి గతంలో ఏదైతే ప్యాకేజీ అమలు చేశారో అదే ప్యాకేజీ అమలు చేయబోతా ఉన్నారు. గతంలో రైతులకు ఒక ప్యాకేజీ, మరలా ఇప్పుడున్న రైతులకు మరో ప్యాకేజీ అమలు చేస్తే వేరియేషన్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు ఆసక్తి ఉన్న రైతుల నుంచి భూమి
ల్యాండ్ పూలింగ్ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి గుంజుకుంటారు నోటిఫికేషన్ ఇచ్చి. అమరావతి రాజధానిలో ఎలాగైతే 2000 ఎకరాలు మిగిలిపోయి నోటిఫికేషన్ ఇచ్చారో అలాగా. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.